యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అవును, వాళ్ళు ముగ్గురు ఇష్టపడ్డారు. ఇటీవలి కాలంలో ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఓ ట్రెండ్ మొదలైంది. మొన్న మధ్య ఓ యువకుడు ఇద్దరు యువతులను ఒకే వేదిక మీద పెళ్లాడాడు. అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడో లేక ఇద్దరికి మనసిచ్చాడో కానీ మనోడు ఇద్దరు యువతులను ప్రేమించాడు. వారిద్దరిని ఒప్పించడమే కాదు, వరించాడు కూడా. అంతేకాదు, ఆ యువతులతో పాటు తన కుటుంబంతో కలిపి 3 కుటుంబాలను, 3 గ్రామాల ప్రజలను ఒప్పించాడు. ఆ ముగ్గురు ఇష్టపడితే మనదేముందులే అనుకున్న వాళ్ళు అడ్డు చెప్పలేదు. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. మరి ఈ నారీ నారీ నడుమ మురారి స్టోరీ ఎక్కడో ఇప్పుడు చూద్దామా? ప్రస్తుత రోజుల్లో వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క ఎంతో మంది యువకులు పెళ్లి కాని ప్రసాదుల్లాగా మిగిలిపోతున్నారు. మరికొందరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఒకవైపు పరిస్థితులు ఇలా ఉంటే మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఒక యువకుడికి ఇద్దరు యువతులతో పెళ్లిళ్లు జరిగాయి. గడిచిన కొద్ది రోజుల కిందట కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం గుమ్నూరుకు చెందిన చంద్రభాన్ అనే యువకుడు లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు యువతులను ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న విషయం మరవక ముందే జిల్లా జైనూరు మండలం అడ్డేసర గ్రామానికి చెందిన శత్రుషావ్, అదే గ్రామానికి చెందిన జంగుబాయితో పాటు గాదిగూడ మండలం సాంగ్వికి చెందిన సోందేవికి ఒకే పెళ్లి వేదికలో తాళి కట్టాడు. శత్రుషావ్ను జంగుబాయ్ 4 ఏళ్లుగా ప్రేమిస్తోంది. అయితే ఏడాది కిందట శత్రుషావ్ సోందేవికి మనసిచ్చాడు. ఏడాది నుంచి మనోడు నారీ నారీ నడుమ మురారి మాదిరి ఇద్దరు మహిళల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తేల్చుకోలేకపోయాడు. ఓ ఫైన్ మార్నింగ్ ఈ విషయం ఇద్దరికి చెప్పేశాడు. శత్రుషామ్ నాకు కావాలని ఇద్దరు యువతులు పట్టుబట్టారు. ఈ విషయం కాస్త పెద్ద మనుషుల వద్దకు చేరింది. ముగ్గురు కుటుంబ సభ్యులను పిలిపించిన పెద్ద మనుషులు అందరి ఇష్టం మేరకు ఒక్కడితో ఇద్దరి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. ఇందుకోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి పత్రికల్లోనూ ఇద్దరి వధువుల పేర్లు ముద్రించారు. గురువారం ఒకే వేదికపై ఇద్దరికి శత్రుషామ్ తాళి కట్టాడు. అనంతరం ఊరేగింపుగా ఇంటికి చేరారు. ఈ ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు పెళ్లి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఇద్దరు యువతులతో ప్రేమలో పడడమే కాకుండా వారిద్దరితో కలిసి ఉండేలా ఒప్పించిన శత్రుషావ్ తోపు అంటున్నారు నెటిజన్లు. పెళ్లికైతే ఒప్పించాడు కానీ మనోడికి ముందుంది ముసళ్ల పండగ అనేవారు లేకపోలేదు. ఏది ఏమైనా పెళ్లి కాని ప్రసాదులు మాత్రం ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.